ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం. దేవుడు ఎన్నిక లేని వారిని ఆయన యొక్క సేవకు మరియు ఆయన యొక్క కుమార్తెగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బైబిల్లో మనం చూసుకున్నట్లయితే ఎవరైతే మనుషుల చేత వెలివేయబడి ఉన్నారో అటువంటి వారందరినీ దేవుడు పట్టుకున్నాడు. మనుషుడు పైరూపాన్ని లక్ష్య పెట్టి వారందరినీ పక్కకు తోసేసి ఉండొచ్చు, కానీ దేవుడు పైరూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు. నీ హృదయాన్ని, నీ అంతరంగమును లక్ష్య పెట్టేవాడు. నీ అందాన్ని చూసి, నీకున్నటువంటి జ్ఞానాన్ని చూసి, నీకున్నటువంటి చదువును చూసి, నీ యొక్క ప్రవర్తన చూసి దేవుడు నిన్ను ఎన్నుకోలేదు, కానీ నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనను బట్టి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అయితే యొక్క బైబిల్లో మనం చూసుకున్నట్లయితే యోఫ్తా అందరి చేత వెలివేయబడినవాడు, దేవుడు ఎన్నుకున్నాడు. గిద్యోను ఇజ్రాయేలుల చేత బయటికి తోలివేయబడిన వాడు, అయినా మరలా అవమానించబడిన చోటే వారంతట వారే మరలా వారు తీసుకొని వచ్చేలాగా దేవుడు చేశాడు. అంతటి గొప్ప శక్తివంతుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరైతే ఇప్పుడు తక్కువ స్థితిలో ఉన్నారని నీవు అనుకుంటున్నావేమో, నీకు జ్ఞానం లేదు, నీకు ఆలోచన లేదు, నీ దగ్గర డబ్బు లేదు, అందం లేదు, ఇవన్నీ ఏమీ లేవు కనుక మనుషులు నన్ను లక్ష్య పెట్టరు, నన్ను ఏ విధంగా నన్ను చూడరు అనుకుంటున్నావా? అయితే దేవుడు ఈ దినమున నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఈ లోకంలో ఎవరెవరిని పిలవలేదు అనంటే, ఈ లోకంలో పెద్ద ధనవంతుల్ని ఎన్నుకోలేదు, జ్ఞానులైన వారిని ఎన్నుకోలేదు, ఎంత పెద్ద పరువు ప్రతిష్టలో ఉన్నవారిని, అందంగా ఉన్నవారిని దేవుడు ఎన్నుకోలేదు. నీ యొక్క అంతరంగమందు ఏదైతే దేవుని నీవు ఆరాధిస్తూ ఉన్నావో, నీ అంతరంగంలో నువ్వు దేని గురించి అయితే నువ్వు బాధపడుతూ ఉన్నావో దాన్ని బట్టి, దేవుని యొక్క నీతిని బట్టి నిన్ను ఎన్నుకున్నాడు. ఎందుకంటే నీవు ఒంటరి వాడివి కాదు, ఒంటరి దానివి కావు. దేవుడు ఈ దినం ఎన్నుకొని ఒక యెఫ్తా వలె, ఒక గిద్యోను వలె, ఈ విధంగా నిన్ను కూడా, ఎన్నిక లేని నిన్ను దేవుడు ఎన్నికలో ఒక పేరు ప్రతిష్ట కలిగిన వ్యక్తిగా ఈ దినమున నియమించబోతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళిన చోటెల్లా, నువ్వు పాదం పెట్టిన చోటెల్లా దేవుడు నీకు గొప్ప విజయాన్ని కలుగచేయబోతూ ఉన్నాడు. ఈ యొక్క కార్యము నీవు నమ్మితే, ఈ మాట నీవు విశ్వసిస్తే, నీ జీవితంలో ఈ కార్యము ఈ దినమున జరగబోతూ ఉంది. కనుక నీవు భయపడవద్దు, బాధపడవద్దు, కృంగిపోవద్దు. ఎన్నిక లేని నిన్ను ఈ దినమున ఒక ఎన్నిక గలవానిగా, ఒక జ్ఞానవంతుడిగా, ఒక గొప్ప ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచుతున్నాడు. నిన్ను ఈ దినమున ఎవరైతే అవమానించి ఉన్నారో, ఎవరైతే నిన్ను బయటికి తరిమివేసి ఉన్నారో, వారి చేతుల ద్వారానే మరలా నువ్వు ఆ ప్రదేశానికి వెళ్ళబోతూ ఉన్నావు. గొప్పగా అక్కడ ఆశీర్వదించబడబోతున్నావు, దీవించబడబోతూ ఉన్నావు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రంతా మీ కాపుదల కింద భద్రపరచారందును బట్టి మీకు వందనములు యేసయ్య. మరలా యొక్క ఉదయకాల దినమున మీ నామమును ఆత్మతోను సత్యముతోను ఆరాధించే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ దినమంతా చేసిన పనిపాట్ల తోడై నడిపించండి. ఏమి చేయాలో, ఏం చేయకూడదో మాకు తగినటువంటి జ్ఞానాన్ని మీరు బోధించమని వేడుకుంటున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నెరవేర్చినందుకై మీకు స్తోత్రము తండ్రి. నేను ఎన్నిక లేని వారిని మీరు ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నందుకై మీకు స్తోత్రము తండ్రి. ఎక్కడైతే అవమానించబడి ఉన్నారో ఆ యొక్క ప్రదేశంలో వారికి ఘనత కలుగును గాక యేసు నామములో. వారు ఆశీర్వదించబడుదురు గాక యేసు నామములో. మీ సహాయం అందించబడును గాక యేసు నామములో. మీ కృప కలుగును గాక యేసు నామములో. సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలహీనలకు బలం చేకూర్చండి, రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాం దేవా. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయండి తండ్రి. బిడ్డలు లేని వారి గర్భాలు
గర్భాలను తెరవండి. నేను గర్భం దాల్చిన వారికి, డెలివరీ సిద్ధంగా ఉన్న వారికి సుఖమైన ప్రసవాన్ని అందించి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండలాగిన సహాయం చేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు. అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.